RTI Live News. Ask for right. నమస్తే వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో అంబేద్కర్ భవనంలో 4/2/2025 మంగళవారం జిల్లా అధ్యక్షులు ఎస్ రాజు, పట్న అధ్యక్షులు బంటారు బాలకృష్ణ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి నేషనల్ ధోబీ రిజర్వేషన్ సంఘ్ జాతీయ కన్వీనర్ నడిమింటి శ్రీనివాస్, రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఉమ్మడి జిల్లా గౌరవ అధ్యక్షులు కేతురి శివన్న, అధ్యక్షులు జిలానీల నాగన్న, ప్రధాన కార్యదర్శి సిఎం చంద్రమౌళి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాలు సాధించుకున్న తెలంగాణలో నేటికి 11 సంవత్సరాలు కావస్తున్న 2 ప్రభుత్వాలు మారిన రజకుల స్థితిగతులలో ఎలాంటి మార్పులు లేకపోవడం శోచనీయమన్నారు. గత ప్రభుత్వం 2 బడ్జెట్లో 450 కోట్లు కేటాయిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించినా ఎలాంటి లబ్ధి జరగకపోవడం విచారకరమని అన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు ఎస్ నాగరాజు, రజక నాయకులు యాదయ్య, చంద్రయ్య, చెన్నయ్య, ఉద్యమ కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు బాల్చందర్ మాదిగ, జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గడ్డమిది గోపాల్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ సమావేశాలు ప్రారంభిస్తుంది. ఈ సమావేశాల్లో ప్రజలకు న్యాయమైన సంక్షేమ పథకాలు అంటే గత ప్రభుత్వం ప్రత్యేకమైన బడ్జెట్ అని 500 కోట్లని మోసం చేసింది. 10 సంవత్సరాలు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రకటించకుండా ఎలక్షన్ల ముందు తూతూ మంత్రంగా కొంతమందికి ₹1,00,000 లోన్లు ఇచ్చి చేతులు దులుపుకున్నది. అయితే ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేసేది ఏమంటే, ప్రభుత్వం మాకు ఏదైతే మాట ఇచ్చిందో మీ సంక్షేమానికి, రజకుల సంక్షేమానికి కట్టుబడి ఉంటాము అని ఎప్పుడైతే మాట ఇచ్చిందో ఆ మాటను నిలబెట్టుకుంటూ వృత్తిదారులకు ఖచ్చితంగా ₹1,00,000 లోన్ పూర్తి మాఫీతోన ఇవ్వాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం ఏదైతే పిఎం విశ్వకర్మ అని పెట్టిందో మళ్ళీ అది కూడా ₹1,00,000 లోన్ ఇస్తామని, దాన్ని మళ్ళీ కట్టాలని బ్యాంకు వాళ్ళకు తక్కువ వడ్డీతో చేస్తున్నారు. అయితే మా డిమాండ్ ఏమంటే అవి మళ్ళీ కట్టకుండా పూర్తి గ్రాంట్గా ₹1,00,000 పిఎం విశ్వకర్మ కూడా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఆ దిశగా ఎంపీ కానీ కేంద్ర మంత్రులు కానీ తెలంగాణలో ఉన్నారు కాబట్టి వారు కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి పిఎం విశ్వకర్మని పూర్తి సబ్సిడీ గ్రాంట్తో ఇవ్వాలని మా రజక రిజర్వేషన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ, మహబూబ్ నగర్ జిల్లా కమిటీ, మహబూబ్ నగర్ పట్టణ కమిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం.